వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. జీవితము అందరికీ కూడా వడ్డించిన విస్తర కాదండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కష్టపడితేనే ఈ జీవితం అన్నమాట. మరి ఈ జీవితాన్ని ఎన్నో రకాలుగా కష్ట నష్టాలు పడుతూ ఉంది. ఏంట్రా బాబు ఈ జీవితం, ఎదవ జీవితం, ఇలాంటివి ఎన్నోసార్లు ప్రతి ఒక్క మనిషికి ఆ ఫీలింగు వస్తుందన్నమాట అన్ని లైఫ్లో చూస్తున్నప్పుడు. కానీ అన్ని భరిస్తూ కూడా మళ్ళీ మనం జీవిస్తూ ఉంటాము. దానికి ఒకటే ఒక కారణం ఉంటుందండి. రేపటి రోజున తెల్లారితే మన లైఫ్ ఇలా ఉండకపోవచ్చేమో, మన లైఫ్ మారిపోవచ్చేమో అని ఒకే ఒక నమ్మకం ఉంటుంది చూసారా, అదే మనిషిని బ్రతికిస్తుంది అనమాట. నమ్మకంతోనే మనం బతుకుతున్నాం, ఒక హోప్తోనే. ఎస్, మనము ముందుకు వెళ్తాము, మన లైఫ్ ఇలా ఉండదు ఎప్పటికీ, మన లైఫ్ మారుతుంది అనే ఒక పాజిటివ్ దృక్పథం ఏదైతే ఉంటుందో అదే మనిషిని బ్రతికిస్తుంది అనమాట. సంతోషంగా ఉండేలాగా కూడా చేస్తుంది అనమాట. అనిపిస్తుంది ఒక రైతుకి, అరే రేపటి రోజున మనం ఏదైతే ఆ చెట్లు పడిపోయినాయి అది ఇదని బాధపడుతున్నామో వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందేమో, ఈ తుఫాన్లు ఇవన్నీ కూడా జరిగినాయి కదా అని ఒక హోప్ ఉంటుంది. అలాగే ఏదైతే ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాడో అసలు ఇప్పటి రోజు వరకు కూడా నా వ్యాపారంలో ఒక్క లాభం లేదు, కానీ రేపటి రోజు నా వ్యాపారం బాగుంటుందేమో, ఏమో ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో అని ఒక హోప్ ఉంటుంది అనమాట. ఇద్దరు ప్రేమికులు విడిపోయారు, ఏమో రేపొద్దున తనే నాకు సారీ చెప్తుందేమో, మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తుందేమో, లేదంటే నాకే వెళ్ళి తనని క్షమించమని అడగాలని అనిపిస్తుందేమో అని ఒక హోపు. భార్యాభర్తలు, అర్రే నా జాబ్ పోయిందని భర్త, రేపటికి ఏదైనా ఒక మంచి ఇంటర్వ్యూ అయిపోయింది కదా, అది సక్సెస్ అయ్యి రేపు ఒక ఆఫర్ లెటర్ వస్తుందేమో. భార్య, నా హస్బెండ్కి రేపటి నుంచి మంచి రోజులు వస్తాయేమో, నా పూజలు ఈ పుణ్యఫలం అంతా కూడా మంచిగా అవుతుందేమో అని చెప్పేసి, నా బిడ్డలకి మంచి జరుగుతుందేమో తద్వారా అని ఒక భార్య హోప్ అనమాట, నమ్మకం అనమాట, తన నమ్మకం. సో రేపటి గురించి ప్రతి ఒక్కడికి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చచ్చే ముసలాతన వరకు ప్రతి ఒక్కరికి కూడా రేపు అనే దాని మీద నమ్మకం ఉంటుంది. ఆ రేపు అనే దాని మీద ఉన్నటువంటి నమ్మకమే మనల్ని బతికిస్తుంది అనమాట. సో నమ్మకానికి ఆ శక్తి ఉందండి. కాబట్టి జీవితంలో ఏది జరిగినా, మనం ఏది కోల్పోయినా కానీ మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ని, మనకున్నటువంటి నమ్మకాన్ని, ఏది జరిగినా మనకి మనమే అనే ఆ నమ్మకము, రేపు మనదే అనే నమ్మకము, ఇవి ఎప్పటికీ కూడా కోల్పోకూడదు అనమాట. రేపటి రోజున ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు నష్టమే జరుగుతుంది అనే ఆలోచనని మానేయండి. ఏమో మంచి జరగచ్చేమో. పెద్ద పెద్ద పేషెంట్లు కూడా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఎంత పెయిన్ అనుభవిస్తారో ప్రతిరోజు. ఎందుకురా బాబు నాకు ఈ లైఫ్ అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ రేపటి రోజున మనం ఇంకా బతికుంటాం, మనం దీంతో ఇంకా పోరాడతాం. మనం ఇలా పోరాడి ఒక 10 మందికి మన లైఫ్ని ఇన్స్పిరేషన్గా ఇస్తామన్నమాట. అలా ఎంతగా మన బాడీలో ఓపిక లేకపోయినా ఇంకా ఫైట్ చేసి మరి ఇలాంటి లైఫ్ని కూడా లీడ్ చేసి ఎక్కడా కూడా హోప్ వదలద్దన్న నమ్మకాన్ని ఈ ప్రపంచానికి ఇద్దాము అని అనుకుంటూ ఉంటారనమాట. ఒక హ్యాండిక్యాప్స్, మేమేమి చేయలేము, మాకు ఈ బాడీలో ఈ పార్ట్ లేదు ఆ పార్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడా ఫీల్ అవ్వరు. ఇవి లేకపోయినా మేము ఇవి చేస్తున్నాం చూడండి అని ప్రపంచానికి చూపిస్తారు. అదండి నమ్మకము, అదండి హోప్. కాబట్టి ఇలాంటి హోపు, ఇలాంటి నమ్మకాన్ని జీవితం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీరు కూడా కోల్పోవద్దు. ఈరోజు వీడియో ఇదేనండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.